దొంగ ఎక్కడ? నాకు ఫైట్లు గీట్లు చేయడం పెద్దగా రాదు. అదీగాక మీ బ్యాగ్ లో మహా ఏముంటుందని. బ్యాగ్ గనక తీసుకురాకపోతే నాకంటే నువ్వే ఎక్కువగా బాధపడతావు. నా పర్సు పోతేనే నేను పెద్దగా బాధపడను, అలాంటప్పుడు మీ బ్యాగ్ పోతే నాకెందుకు గురూజీ? ఊరికే జోక్ చేయకండి. అందులో నువ్వు నాకు ఇచ్చిన $1 ఉంది, పోతే పోనీ వదిలేద్దా? ఏంటండి మీరు, అది ముందే చెప్పొచ్చుగా. ఓ మంచి బ్యాగ్ కొట్టేశాను గురు, 4-5 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి నుంచి ఫాలో చేస్తూ వస్తున్నాడు గురు. ఏంటి ఫైట్ చేసి హీరో అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి సార్, నన్ను చూస్తే ఫైట్ చేసేవాళ్ళ ఉన్నానా? తీసుకోండి, బ్యాగ్ దొంగలించినందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. వాచ్ తీసుకో గురు, నా పర్స్ తీసుకో, నా మొబైల్ ఉంచుకో. థ్యాంక్స్ చెప్పి మరి పరిస్థితున్నావు ఏంటి కదా? అయ్యో అదో పెద్ద కథ, 10 నిమిషాలు టైం ఇవ్వండి, కూర్చొని మొత్తం చెప్పేస్తాను. కూర్చోండి, మీరెందుకు నించున్నారు? కూర్చోండి. నాదో పెద్ద కథ సార్. నేను ఒక అమ్మాయిని ఎంతో ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది. వాడెవడో రిచ్ ఫెలో గౌతమ్ ప్రసాద్ కొడుకు ప్రీతం అని వచ్చాడు సార్. వాడి వల్ల తను నాకు దూరం అయిపోయింది. ఇప్పుడు మీరు ఎత్తుకొచ్చిన బ్యాగ్లో వాడిచ్చిన $1 ఉంది. ఆ $1 వల్లనే నా లవ్ నాశనం అయింది. దానివల్ల నేను పాఠం నేర్చుకున్నాను, లవ్ అనేది గొప్ప వాళ్ళకి మాత్రమే, మనలాంటి వాళ్ళకి కాదు అని. మీరు ఆ బ్యాగ్ దొంగతనం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాస్, మీ ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పండి బాస్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, డబ్బులో ఎవడో వచ్చి నా కళ్ళ ముందే దాన్ని తీసుకెళ్లిపోయాడు. ఆ బాధ ఇంకా మా బాస్ గుండెల్లో అలాగే ఉండిపోయింది. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ అమ్మాయి దొరికిద్దని నాకు తెలుసు, కానీ ప్రేమించేవాడికి డబ్బుతో పని లేదన్న విషయం ఇవాళ నాకు తెలుసు. నీ లవ్ సక్సెస్ అవడానికి మా బాస్ హెల్ప్ చేస్తాడు, అవును కదా బాస్? అది జరిగే పని కాదు, వదిలే ఫ్రెండ్. రేయ్ స్టేజ్ ఆపరా. ఎందుకు బాస్? బట్రాయరా ఇప్పుడు వెళ్ళి డాలరీ ఆ అమ్మాయి సంతోషిస్తుంది. డబ్బు కన్నా ప్రేమే గొప్పదని మీ వల్ల నాకు తెలిసింది. చాలా థ్యాంక్స్, వస్తాను. తీసుకోండి గురూజీ, ఇది మీ బ్యాగ్, ఇది మీ $1. అయ్యో, బాగా దెబ్బలు తగిలాయా ప్రీతం? మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధమేనని ఇప్పటికైనా మీకు అర్థమైందా గురూజీ? ఎవరి దగ్గర బిల్డప్లు ఇస్తున్నావు? టమాటో సాస్ రాసేసుకుని బట్టలతో దుమ్ము కొట్టుకొని వచ్చేస్తే తెలుసుకోలేనంత వెరీదాన్లా కనిపిస్తున్నానా నీకు? ఏం చేసినా మీ కోడలికి తెలిసిపోతుంది మా. ఈవిని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. గురూజీ, మీకోసం అంత కష్టపడి ఫైట్ చేసి వచ్చాను, ఊరికెలా వెళ్ళిపోతారంటే ఒక స్మైల్ ఇవ్వరా?